ఎమ్మెల్సీ పదవికి జయమంగళ వెంకటరమణ చేసిన రాజీనామాను శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు తిరస్కరించారు. జయమంగళ స్వయంగా మండలి చైర్మన్ను కలిసి తన రాజీనామాను ఆమోదించాలని కోరినప్పటికీ ఆయన ఇచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేదని చైర్మన్ మోషన్ రాజు తిరస్కరించారు. జయమంగళ ఇప్పటికే జనసేన పార్టీలో చేరిపోయి విచారణకు కూడా ఆ పార్టీ కండువాతోనే హాజరైనప్పటికీ కూడా చైర్మన్ ఈ నిర్ణయం తీసుకోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. పదవికి రాజీనామా చేసి వేరే పార్టీలో చేరిపోయిన వ్యక్తిని కూడా సాంకేతికంగా తమ పార్టీలోనే ఉన్నట్లు చూపించుకోవాలని చూడటానికే వైసీపీ ఇలా చేస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సార్ కోటేశ్వర గారు, ఇంత బ్లేటెంట్గా ఆయన నేను జనసేనలో చేరిపోయాను రా బాబు అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా రాజీనామా చేశాను, ఇదిగోండి ఆ పార్టీ కండు అని చెప్పేసి కండువ కప్పుకొని కూడా ఎంటర్ వస్తే అది కూడా యాజ్ పర్ హైకోర్టు ఆర్డర్స్ హైకోర్టుకి వెళ్ళే వరకు కూడా ఈయనతో పాటు మరి 5 మొత్తం 6 రాజీనామాలని ఆబ్వియస్గా ఇదేం కొత్త కాదు, ఇక్కడే మొదటిసారి కాదు, దాదాపు దేశం అంతా అదే పరిస్థితి కనపడుతుంది. క్లాసిక్ ఎగ్జాంపుల్ రీసెంట్గా తెలంగాణలో అసెంబ్లీ స్పీకర్ ఆ మహానుభావుడు కూడా అనకూడదు కానీ గడ్డం ప్రసాద్ గారు ఆయన కూడా అలాగే చేశారు. సో ఏదేమైనా వీళ్ళంతా కూడా పేరుకి రాజ్యాంగబద్ధ పదవులు కానీ రాజ్యాంగానికి తూట్లు పడవటానికి మాత్రం అందరికన్నా ముందు ఉంటున్నారు. అందరికన్నా ముందు సేఫ్ గార్డ్ చేయాల్సినటువంటి వాళ్ళే ముందు తూట్లు పొడుస్తున్నారు. అది అక్కడ చూసాము, ఈరోజు ఎక్కడ చూస్తున్నాము. ఒకటి, మోషన్ రాజు గారు అందరికీ తెలిసిందే, ఆయన వైసీపీ తరపున ఎమ్మెల్సీగా ఎన్నుకోబడిన తర్వాత ఆబ్వియస్గా అదే పార్టీ తరపున అదే పార్టీ ఆయన్ని మండలి చైర్మన్గా ఉంచింది. ఇప్పటికీ కూడా మండలిలో వైసీపీకి మెజారిటీ ఉంది. ఆ మెజారిటీని ప్రొటెక్ట్ చేస్తూ సర్వైవల్ ఉంచేటట్టుగా ఉంచుతూ ఫ్యూచర్లో కూడా ఇబ్బంది కలగకుండా ఉండటం కోసం చేసిన పనిగా ఎత్తుగడగా క్లియర్గా ఈరోజు కనపడుతుంది. మనం ఒకటి మర్చిపోకూడదు, ఈయనకి ఆల్రెడీ హైకోర్టు ఈ విషయంలో ఒక 10,000 రూపాయలు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 10,000 అనుకుంటా, 10,000 రూపాయలు జరిమానా కూడా విధించింది. సరైన టైంలో కౌంటర్ వేయట్లేదని చెప్పేసి మొత్తానికి ఆయన ఒక 3 వారాలు 4 వారాలు డెడ్ లైన్ ఇస్తే ఆయన చివరికి ఈ నిర్ణయం తీసుకున్నాడు. సార్, ఒకటి, ఇద్దరు పెళ్ళైన భార్యాభర్తలే ఈ రోజుల్లో మ్యూచువల్ కన్సెంట్గా మాకు ఇష్టం లేదు అని అంటే కోర్టు రెండో ప్రశ్నలు వేయకుండా మ్యూచువల్గా వెళుతున్నప్పుడు వాళ్ళకి డివోర్స్ ఇచ్చి మీ ఎవరి జీవితం వాళ్ళు సావండి అని చెప్పేసి పంపిస్తుంటే ఈయనేంటండి, ఆయన క్లియర్గా నేను నా ఇష్ట ప్రకారంగా నేను రాజీనామా చేస్తున్నాను, వేరే పార్టీలోకి వెళుతున్నప్పుడు వేరే అంతకుముందున్న పార్టీ ద్వారా వచ్చిన పదవిని క్యారీ ఫార్వర్డ్ తీసుకుని వెళ్ళటం కరెక్ట్ కాదని చెప్పేసి విలువల ప్రకారమే కదా రాజీనామా చేసింది ఆయన. విలువలు అలా కాకుండా రాజీనామా చేయకుండా ఏమీ వేరే పార్టీతో అంటకాగడం లేదుగా. మనం కొన్ని చూస్తున్నాము తెలంగాణలో ఏ రకంగా అంటకాగుతున్నారో బహిరంగంగా మళ్ళీ కాదని చెప్తూ. మరి ఈయన అతని డ్యూటీ అతను బాగానే చేశాడు ఎమ్మెల్సీగా, మరి ఈ చైర్మన్గా ఉన్నటువంటి ఈయన డ్యూటీ ఈయన సరిగ్గా చేయాలి కదా కనీసంగా, ఆయనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగపరంగా. సార్, ఇప్పుడు రాజకీయ పార్టీలు లేదా ప్రజాప్రతినిధులు విలువలు ఒలువల గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. రాజ్యాంగంలో ఉన్నటువంటి లొసుగులు కావచ్చు లేదా అవకాశాలని వినియోగించుకొని, ఎందుకంటే స్పీకర్లు కావచ్చు లేదా శాసన మండలి నిర్వాహకులుగా ఉన్నటువంటి వాళ్ళు, అధిపతులుగా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళు కూడా పార్టీల నుంచి ఎన్నికైనటువంటి వాళ్ళే తప్ప ప్రత్యేకంగా ఎక్కడో భూమి నుంచి దిగినటువంటి వాళ్ళు కాదు. అందుకని వాళ్ళు చేస్తున్నటువంటి రాజకీయాలు వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నటువంటి రాజకీయాలు వీళ్ళు చేస్తున్నారు. ఎంతకాలం చేస్తారంటే సాగినంత కాలం చేస్తారు. చట్టసభల అధిపతుల నిర్ణయాలు లేకపోతే వాళ్ళ అధికారానికి సంబంధించి న్యాయ వ్యవస్థలు ఏమీ చేయలేవు. తెలంగాణలో జరిగింది కూడా అదే కదా. మీరు త్వరగా తేల్చండి, ఏ నిర్ణయం త్వరగా తేల్చండి, మీరు నానబెట్టవద్దు అని చెప్పేసి చెప్పలేదు కదా తప్ప ఆ చేసినటువంటి నిర్ణయం మీద ఆయన గడ్డం ప్రసాద్ గారు స్పీకర్ గా ఉన్నటువంటి వ్యక్తి స్పష్టంగా చెప్పాడు వాళ్ళ పార్టీ మారలేదని చెప్పాడు. ఇది కూడా అంతే. ఇక్కడ ఎమ్మెల్సీగా మేము రాజీనామా చేశారంటే మీరు ఏ పరిస్థితుల్లో రాజీనామా చేశారో, స్వచ్ఛందంగా రాజీనామా చేశారని నాకైతే నమ్మకం కలగట్లేదు. ఇదే కదా మోషన్ రాజు గారు చేస్తున్నటువంటి ఆర్గ్యుమెంట్. లేదు మిమ్మల్ని ఎవరో బెదిరించారు ఆ సంగతి చెప్పండి
అన్నట్టుగా కూడా ఆ వ్యాఖ్యనే ఉన్నది. అందుకని ఆ పదవి కాలం పూర్తయ్యేంత వరకు అట్లాగే ఉంటది. ఇదే విధమైనటువంటి రాజకీయం ఉంటది. ఎప్పటి వరకు ఉంటదంటే తెలుగుదేశం పార్టీ లేదా 3 పార్టీల కూటమి ఆ శాసన మండలిలో అధికారానికి మెజారిటీ సంపాదించేంత వరకు ఈ ప్రహసనమే కొనసాగుతుంది. అందువల్ల ఇదేమి తెలియంది కాదు, లేకపోతే ఇంకోటి కాదు. అందుకని మనం ఇవాళ రాజకీయాల్లో విలువల గురించి మాట్లాడుకోవడం అనేటువంటిది కొంచెం ఎబ్బెట్టుగా ఉంటుందేమో అనేది నాకు. రాజకీయాల్లో విలువల గురించి కాదు కానీ ఇక్కడ కనీసంగా ఆయన పెద్దల సభకి చైర్మన్ కదా, పెద్దల సభకి అనంతబాబు లాంటి వాళ్ళని పంపించినప్పుడే అది ఎంత పెద్దల గొప్ప పెద్దల సభ అర్థమైంది. అటువంటి వాళ్ళందరికీ లీడర్గా ఉన్న ఈ చైర్మన్ గారి డెసిషన్ ఇంతకన్నా గొప్పగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయడానికి లేకుండా పోయింది ఈ డెసిషన్తో. ఆఖరికి అక్కడ ఉన్న గడ్డం ప్రసాద్ గారికి అయితే దానం నాగేందర్ గారంట అసలు పాపం ఇప్పటికీ బీఆర్ఎస్లోనే ఉన్నాడంట. ఆయనకి ఆఖరికి బీఫామ్ కూడా ఇచ్చారు, ఏది ఎమ్మెల్యేగా ఉంటూ ఎంపీగా. ఇక ఎంతకన్నా ఘోరం దరిద్రం ఎక్కడ ఉండదు అనుకుంటా. సార్ జోలపం శ్రీకాంత్ గారు, సో మొత్తానికైతే మీ స్టేక్ అలాగే కాపాడబడుతున్నదండి మండలిలో మీకున్నటువంటి మెజారిటీ, థ్యాంక్స్ టు ద చైర్మన్ మోషన్ రాజు గారు. ఆయన మీ రుణం అయితే ఇప్పటికీ అలాగే తీర్చుకుంటూ ఉన్నాడు. మరి అన్నాళ్ళు తీర్చుకుంటాడు తెలియదు. ఇంకొక 5గురు భవితవ్యం ఉంది, మరి ఆ విషయాల్లో కూడా అదే వస్తుంది. ఇప్పుడు దీనికే దిక్కు లేదన్నప్పుడు ఇంకేముంది. ఈయన హైకోర్టు మెట్లు ఎక్కాడు, సింబాలిక్గా పార్టీ కండుబాజీ వేసుకొని ఆయన ముందు అటెండ్ అయ్యాడు 2 సార్లు విచారణకి. అయినా కూడా లేదు అన్న నువ్వు ఆయన చిన్నపిల్లడు అయినట్టు నిన్ను ఎవరో బెదిరిస్తున్నారు అన్న, నీకు అర్థం కావటం లేదు, నేనున్నా కదా నీకు సర్వే చేయడానికి అన్నట్టుగా ఆయన నీ సొంత అభిప్రాయం ఇక్కడ లేదని చెప్పేసి మరి ఇక్కడ మరి హక్కు ఏమైంది మరి ఆయనకి సాధారణ పౌరులకు కూడా మన రాజ్యాంగం కల్పించినటువంటి ప్రాథమిక హక్కులు ఉంది. పౌరులకు హక్కులు ఉన్నాయి కానీ ఎమ్మెల్యేకి హక్కు లేదా? ఎమ్మెల్యే ఆయన హక్కు అది. బాబు నాకు వద్దు, నేను వేరే పార్టీలో చేరతాను, నాకు పదవి వద్దు, ఆయన వాళ్ళకి ఇచ్చేస్తున్నానంటే తీసుకొని ఏంటండి శ్రీకాంత్ గారు? జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగానే ఇచ్చినట్టున్నారు వార్నింగ్ వెనక నుంచి. ఒకటి సురేష్ గారు, హైకోర్టులకు ఎన్ని అధికారాలు ఉంటాయో దానికి మనమంతా కూడా చట్టసభల్లో చేసిన అధికారాలే కదా అవన్నీ కూడా. చట్టసభల్లో స్పీకర్లకు కానీ చట్టసభల్లో ఉన్నటువంటి డిప్యూటీ స్పీకర్లకు కానీ అన్ని అధికారాలు ఉంటాయి. కానీ ఈ చట్టసభలో చేసిన అవి కూడా చట్టసభల్లో చేసినవే కోర్టులు పరిగణలోకి తీసుకుంటాయి. దాంట్లో ఇదేముంది? అదే విధంగా మళ్ళీ చట్టసభలు మేము చట్టం చేశాము కదా అని అతిక్రమిస్తే హైకోర్టులు ముటిక్కాయలు కూడా వేస్తాయి, దాంట్లో తప్పు లేదు. కానీ ఇక్కడ మనకున్న దీంట్లో ఎందుకు జయమంగళం గారు వెళ్ళిపోయారు? ఇది పూర్తిగా రాజకీయ కోణంలో అంటే ఇంకా మామూలుగా మనము చెప్పుకుంటే బాగుండదు, సంతలో పశువును కొన్నట్ల కొనేశారు. అది మరి చాలా ఇదే అవుతుందేమో. అది ఎందుకంటే రాజకీయంగా దెబ్బతీయాలి ఎదురు పార్టీని అన్న దీంట్లో తప్పు కదా అది. ఒక పార్టీలో ఉన్న తర్వాత, ఒక పార్టీలో ఎమ్మెల్సీ అయిన తర్వాత, ఒక పార్టీలో నువ్వు ఒక చట్టసభలలోకి వచ్చిన తర్వాత ఎలా ఉండాలి? నీ యొక్క విధి విధానాలు కానీ నీ యొక్క అనుగుణంగా కానీ ఒక చట్టసభలలోకి పంపించిన తర్వాత ఎట్లుండాలండి దీన్ని? ఆ విధంగా జయమంగళం గారు పక్కకు వెళ్ళారు కాబట్టే దానికి స్పీకర్ గారికి నచ్చలేదు వారు చెప్పేది, చెప్పి చూశారు. దాంట్లో చెప్పమైంది. దీంట్లో ఒక 3 కోణాల్లో చూడొచ్చు సురేష్ గారు. చట్టపరమైన కోణం ఒకటి, నెక్స్ట్ రెండోది రాజకీయ కోణం ఒకటి, మూడవది వచ్చి దీంట్లో పరిణామం ఎంతుంది అనేది నిజాలు ఎంతున్నాయి అనేది మనము ఆలోచిస్తే దీంట్లోకి వెళ్ళిపోయినామంటే మోషన్ రాజు గారు రాజీనామాని ఒకవేళ చెప్పిన కారణం ఏమంటే రాజీనామాకు సమర్పించిన సమాధానం నీ దగ్గర కరెక్ట్, నాకు సంతృప్తికరంగా లేదు. అంటే నీలో ఏదో వాళ్ళు మిమ్మల్ని లోపరుచుకున్నారు, మిమ్మల్ని ఏదో రకంగా ఈ యొక్క దీన్ని ప్రేరేపించారు, దాన్ని మరీ చూసుకోండి అనే విధంగా మోషన్ రాజు గారు మరీ చెప్పడం జరిగింది. జయమంగళం గారు 2024 నవంబర్ 23వ తారీఖున ఎమ్మెల్సీకి పదవికి రాజీనామా చేశారు, వైసీపీ పదవికి కూడా రాజీనామా చేశారు. కానీ దీంట్లో నుంచి వెళ్ళిపోయి ఏం చేశారు? జనసేన పార్టీలో 9 నెలలు గెలిచిన ఆగస్టు 2025లో మామూలుగా దీని ప్రకారం పోతే దీంట్లో చేరారు. ఆగస్టు 2025లో హైకోర్టుకు కూడా వెళ్ళారు. హైకోర్టు ఏం చెప్పింది? 3 వారాల్లో నిర్ణయం తీసుకోండి అని కూడా మోషన్ రాజు గారికి ఇచ్చింది. కానీ మోషన్ రాజు గారి తర్వాత చైర్మన్ తరపున న్యాయవాదులు స్వచ్ఛందంగా కాకుండా ఎవరో దీన్ని ప్రేరేపిస్తున్నారు, రాజకీయ కోణంలో ఉంది అని కోర్టుకు వారికి చెప్పింది. కోర్టు వారు కూడా దాన్ని ఏం చేశారు?
దాన్ని దాన్ని ఒబే చేశారు. దీనికి కూడా రూల్ ప్రకారము, రూల్ నంబర్ ఏం చెప్తుంది, 193 ప్రకారము రాజీనామా స్వచ్ఛందమైనది కాదు, నిజమైనది కాదు, చైర్మన్ అసంతృప్తి చెందితే ఇది పరిగణలోకి తిరస్కరించవచ్చు అని కూడా రూల్ నంబర్ 190లో ఉంది. కాబట్టి ఇటువంటి కోణాలంట రాజకీయంగా ఇది పూర్తిగా రాజకీయంగా ఏదైతే వైసీపీని ఇక్కడ ఈ సభలో దెబ్బతీశాము, పెద్దల సభలో కూడా దెబ్బతీయాలి, అక్కడ కూడా వీళ్ళు చేసే అన్యాయాలు, అరాచకాలు, అక్రమాలు కూడా వారిని అధిగమించి అక్కడ కూడా పాస్ చేసుకోవాలి అన్న ఒక దురుద్దేశం తప్ప వేరేది కాదు. దీంట్లో ఉన్నప్పుడు మోషన్ రాజు గారు ఏం చేస్తున్నారు, మన ప్రజా యొక్క ప్రజా పాలనను, ప్రజారంజక పాలనను ఏదైతే ప్రజలకు మనం మేలు చేయాలనే ఉద్దేశంతో వారు ఆదుకుంటున్నారు. తప్పేమండి. ఇప్పుడు మొన్నటి జరిగినటువంటి బిల్లు ఇక్కడ మనకు రాజధాని గురించి అక్కడ అగెనెస్ట్ అవుతుందని చెప్పే ఇక్కడ పాస్ చేసుకోకుండా డైరెక్ట్ ఢిల్లీకి పంపించారు. ఇక్కడే వీరికి కరెక్ట్ గా సంఖ్యాబలం ఉండింటే దీన్ని ఇక్కడ కూడా పెట్టి పంపించేసిండ్రు. కానీ ఎప్పుడైనా కానీ ప్రతిపక్షం పాలక పక్షం ఉన్నప్పుడు ప్రతిపక్షం అనేది ఉంటేనే ప్రజలకు న్యాయం జరుగుతుంది. లేకపోతే ప్రతిపక్షం అనేది లేకపోతే అన్యాయము, అక్రమాలు పెట్టరేగిపోయి వాళ్ళు ఏమి చేస్తున్న దానికి అడిగేవారు లేక ఆగడాలకు అధిక్రమించిపోయి మన ప్రజా వ్యవస్థే చీలిపోతుంది. కాబట్టి ఎప్పుడూ కూడా దాన్ని ఆలోచించుంటారు మోషన్ రాజు గారు. మీరు దాని గురించి ఎందుకు ఆలోచించరు? ఎంతసేపు అయినా బ్లేమ్ చేయడమేనా పని? అరే వారు ప్రజా వ్యతిరేక విధానాలను అడ్డుకునేదానికి ఒక ప్రతిపక్షం అనేది ఉండాలి, ఇది ఉంటేనే ప్రజాస్వామ్యంలో అందరికీ బాగుంటుంది అనే విధంగా మోషన్ రాజు గారు ఆలోచిస్తుంటే మీరు కూడా తెలుగుదేశం పార్టీ వారు మాదిరి ఆలోచించి వారు అట్లా చేస్తున్నారు, వీరు ఇట్లా చేస్తున్నారు అని చెప్పడంలో, ఎందుకంటే దీనికి నాకంటే కూడా చట్టసభల్లో ఉన్నారు కాబట్టి తులసిరెడ్డి గారు చెప్తే ఇంకా నాకు చాలా బాగుంటుంది. మేము తులసిరెడ్డి గారి మీద ఏదో హనుమంతుని మీద కుప్పగంతలు వేసినట్టుంటుంది. మాకు అంత నాలెడ్జ్ లేదు, ఏదో మాకున్న పరిజ్ఞానంతో మేము మోషన్ రాజు గారు చేసేటువంటి విషయాలు చట్టపరంగా కరెక్ట్ గా తీసుకుంటున్నారు అనేది ఒక బాగా తెలుస్తుంది. నాకేమి టీడీపీకి ఫేవర్ గా మాట్లాడాలని లేదు. అక్కడ అలాగే తెలంగాణలో నేనేమి బీఆర్ఎస్ తరపున ఒకళ్ళతో పుచ్చుకోవడం లేదు. అక్కడ చేసిన దాన్ని కూడా నేను ఎగ్జాంపుల్ గా ఉటంకించాను. ఇక్కడికన్నా ఘోరం అక్కడైతే ఆయన పబ్లిక్ గా కాంగ్రెస్ పార్టీలో తిరుగుతూ ఉంటే బీఆర్ఎస్ తరపున ఎలా గుర్తిస్తాడని నాకు అర్థం కాదు. ఆల్రెడీ చెప్పే కదా, ఎమ్మెల్యేగా ఉంటూ మళ్ళీ ఎంపీగా బీఫామ్ తీసుకొని పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తికి ఆ రకమైనటువంటి ఇదంటే ఇది ఇచ్చారు అక్కడ స్పీకర్. నేను రెండింటిని కోట్ చేశాను. మీరు నన్నేమి ఒక సైడ్కి మీరు ఇంక్లైన్ చేసి నాకు కుదరదు. నేనేమంటున్నానంటే ఏది ఏమైనా షేర్ అనేది చాలా గొప్పది. మనకు రాజ్యాంగంలో షేర్ అనేది హైకోర్టులో గానీ, మన చట్టసభల్లో గానీ, అసెంబ్లీలో గానీ, లోక్సభల్లో గానీ, రాజ్యసభల్లో గానీ షేర్ అనేటువంటిది చాలా గొప్పది. వాళ్ళేమి ఎమ్మెల్సీకి అంటిపెట్టుకొని పదవిని అంటిపెట్టుకుంటూ వేరే పార్టీతో అంటకాగడం లేదు. అక్కడ మీరే అన్నారు కదా, పార్టీకి రాజీనామా చేశారు, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఆ హక్కు ఉంటుంది కదా, ఆ హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. అదే నేను కోట్ చేసింది. సరే, ఎనీవే చూద్దాం లీగల్గా ఎంతవరకు ఇది నిలబడుతుందో చూద్దాము. ఎంత పరిమిత అధికారాలు ఉన్నా కూడా ఇక్కడ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఇదే కాన్స్టిట్యూషన్ కల్పించింది. కాబట్టి ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తామని చెప్పేసి అంటే కుదరదని సుప్రీంకోర్టు కూడా ఇచ్చింది. నెలలు సంవత్సరాల తరబడి మీ ముడ్డి కింద పెట్టుకుంటానంటే కుదరదు, మీరు ఏ ఉద్దేశంతో పెట్టుకుంటారో తెలియనంత అమాయకత్వంలో ఏం కాదని చెప్పి సుప్రీంకోర్టు ఆల్రెడీ ఇచ్చింది. కాబట్టి ఏంటంటే వారికి ఇచ్చినటువంటి ఆ గౌరవాన్ని వీళ్ళంతా కూడా దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు అనేది ఇక్కడ. సార్ మీరు అన్నట్టు ఏమంటే మన కాన్స్టిట్యూషన్ లో మొత్తానికి ఏమంటే మనం అందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏమంటే చైరుకు చాలా గొప్ప విధం మనిషి కాదు, అక్కడ వ్యక్తి కంటే అక్కడ మనకు చట్టానికి గౌరవం ఇవ్వాలి. కానీ అక్కడ ఉన్నటువంటి వారిని కూడా ఆ ఉన్నన్ని రోజులు అదే పరిగణలోకి తీసుకోవాలి. చట్టానికి గౌరవం ఇస్తేనే మనకు ప్రజాస్వామ్యంలో మనం ముందుకు పోయే బాగా ప్రజారంజకంగా పోయేదానికి ఉంటుంది నేను తెలియజేస్తాను. కరెక్ట్. అది ఆ వీక్నెస్ అడ్డం పెట్టుకునే చైర్కి అపరిమిత అధికారాలు గౌరవం అన్న దాన్ని ఆ రకంగా మిస్యూజ్ చేస్తున్నారు అనేది అక్కడ క్లియర్గా ఎస్టాబ్లిష్ అవుతుంది. తులసిరెడ్డి గారు, కలిమా ఏమనిపిస్తుంది, చాలా విచిత్రమైన కేసు. యాక్చువల్గా ఎవరు అడగాలి? వైకాపా అధ్యక్షుడు కానీ, బొత్స సత్యనారాయణ గారు కానీ ఆ పార్టీ వాళ్ళు అడగాలి. యాక్చువల్గా ఈ విధంగా వచ్చేసి ఇలా 6 మందికి జయమంగళము, పోతుల
సునీత, కరి పద్మశ్రీ, ఈయన కళ్యాణ్ చక్రవర్తి, మరి రాజశేఖర్కు, జరియా జకియా ఖానంకు మేము వైకాపా తరపున ఎమ్మెల్సీ ఇచ్చాము. వాళ్ళు వచ్చేసి మా పార్టీకి అన్యాయం చేస్తూ, వాళ్ళు వచ్చేసి వేరే పార్టీలో చేరుతూ ప్రభుత్వానికి అనుకూలంగా మాకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు, వాళ్ళ మీద అనర్హత వేటు వేయండి అని చెప్పేసి వాళ్ళు అడగాల. వాళ్ళు వచ్చేసి మోషన్ రాజు గారిని అడగాల, ఆడ కాకుంటే హైకోర్టుకు పోవాలా. అలాంటిది రివర్స్ జరుగుతుంది ఇక్కడ. వాళ్ళు పోవాల్సింది, వీళ్ళు వచ్చేసి మేము రాజీనామా చేస్తే ఇక్కడ అనర్హత వేటు మేము వీళ్ళు అడగాల. అలాంటిది వీళ్ళు అడగకుండా వీళ్ళంతా వీళ్ళే వచ్చేసి మేము మాకు ఇష్టం లేదు, మేము వచ్చేసి అందువల్ల పార్టీకి రాజీనామా చేస్తున్నాము, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నాము, విలువలు పాటిస్తున్నాము, నైతిక విలువల కోసం అని చెప్పేసి అంటే దాన్ని ఇది ఎందుకు మరి వచ్చేసి మోషన్ రాజు గారు వచ్చేసి మరి ఆ విధంగా చేస్తున్నారు. ఒకవేళ పైన చెప్పినా కానీ ఏమి లాభం దానివల్ల వైకాపా పార్టీ వాళ్ళకి? ఒకవేళ జగన్ చెప్పినాడు అనుకున్నాం, ఏమి లాభం జగన్కి వచ్చేసి? రేపు వచ్చేసి వాళ్ళు విప్పించినా కానీ వ్యతిరేకంగా ఓటేస్తారు, వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, వ్యతిరేకంగా ఓటేస్తారు. మీకు వచ్చిన ప్రయోజనం ఏమి? కనీసం వచ్చేసి ఆ అవకాశం తీసుకుంటే, కనీసం వచ్చేసి మేము టికెట్ ఇచ్చాము, మాకు ద్రోహం చేస్తామని చెప్పేసి మేము ముఖం చూడలేకపోతున్నాం అని చెప్పేసి తప్పిస్తుంది. కానీ వాళ్ళంతకు వాళ్ళే నైతిక విలువలు పాటించి మేము రాజీనామా చేస్తామంటే, రిటర్న్ పూర్వకంగా ఇచ్చి, మౌఖికంగా ఇచ్చి, ఆఖరికి కోర్టుకు పోతే తెలంగాణది డిఫరెంట్. తెలంగాణలో నైతిక విలువలకు విలువ ఇవ్వకుండా వాళ్ళు ఉన్నారు అంటిపెట్టుకొని. కానీ ఇక్కడ నైతిక విలువలు పాటిస్తూ రాజీనామా చేస్తే దాన్ని ఒప్పుకోకపోవడం ఏమిటో ఇది. అందుకే కలిమాయి అన్నాను, దీనికి అర్థమే లేదు. దీనికి మోషన్ రాజు గారికి వచ్చిన ఇబ్బంది ఏమిటి, జగన్మోహన్ రెడ్డికి వచ్చిన ఇబ్బంది ఏమిటి? వాళ్ళంతకు వాళ్ళు రాజీనామా చేసిపోతా ఉంటే ఇది నాకు తెలిసి ఇంకేం దాన్ని వదిలిపెట్టొచ్చారా ఎమ్మెల్సీ రోడ్కి? దాని గురించి రైట్. ఇప్పుడు నాకు తెలిసి శ్రీకాంత్ గారు మీ పట్ల ఉన్నటువంటి గౌరవంతో ఆయన అడిగారు కాబట్టి ఇప్పుడు ఆయన కన్విన్స్ అయ్యి ఉంటారు అనుకుంటున్నా. పక్కన పెడదాము. నాకు ఒకటి గుర్తొచ్చింది సార్, పాతది 2004-05 టైంలో యూపీఏ హయాంలో మీరు కాంగ్రెస్ పార్టీ కాబట్టి అప్పట్లో సిపిఎం పార్టీకి రాజ్యసభ చైర్మన్ ఇచ్చారు కదండి సోమనాథ్ చటర్జీ, నాకు గుర్తున్నంత వరకు. ఆయన దగ్గరికి అప్పుడే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో గెలిచి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన కొత్తలోనే వైఎస్ వివేకానంద రెడ్డి గారు ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నారు, చేయవలసి వచ్చింది అనేది ఆయన దగ్గరికి వెళ్ళిందని వినపడింది. అయితే ఆయన పిలిపించి మాట్లాడితే ఆయన బలవంతంగానే రాజీనామా చేస్తున్నారు. ఐ మీన్ ఎలక్షన్ జరిగిన 3-4 నెలలకే. దానికి ఒక స్టోరీ ఉంది, అది అవును కాదు మీరు చెప్పొచ్చు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీ కావాలని కోరుకున్నారని, వివేకానంద రెడ్డి గారి చేత రాజీనామా ఇప్పిస్తే అప్పుడే దానికి పోటీ చేయాలని చెప్పేసి ఆయన మీద ఒత్తిడి తీసుకొస్తే ఆ రకంగా రాజీనామా చేస్తానంటే పిలిపించి మాట్లాడి ఆయనకి ఇష్టపూర్వకంగా చేయటం లేదని ఆఖరికి సోనియా గాంధీ గారి దాకా వెళ్ళి అక్కడితో అది ఆగిపోయిందని విన్నాను నేను. కావాలంటే కరెక్ట్ చేయొచ్చు మీరు. అంటే నేనేమంటున్నానంటే అక్కడ ఉన్నటువంటి స్పీకర్ అంతే కదండి, లోక్సభ స్పీకరా అప్పుడు సోమనాథ్ చటర్జీ గారు. అది అంటే నేను అనేది కంపారిజన్. మీరు ఇప్పుడు ఎలాగైతే చెప్పారో ఇప్పుడు మోషన్ రాజు గారు కానీ అక్కడ గడ్డం ప్రసాద్ గారు కానీ వ్యవహార శైలి అప్పట్లో ఒక 20 సంవత్సరాల క్రితం విలువలతో కూడినటువంటి రూల్ బై రూల్ అనమాట. ఆయన నిజంగా ఇష్టపూర్వకంగా రాజీనామా చేశాడా లేదా, అందులో జస్ట్ 3-4 నెలల్లోనే రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అని తెలుసుకోవడం ద్వారా ఒక ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగాన్ని కాపాడినటువంటి వ్యక్తిగా, రాజ్యాంగబద్ధ పదవికి న్యాయం చేసిన వ్యక్తిగా వారెక్కడ వీరెక్కడ అనేది అనిపిస్తోంది అంటున్నాను. గుర్తొచ్చింది. మరి మీ దృష్టిలో ఉందో లేదా? కరెక్ట్. ఓకే. విజయ్ కిరణ్ గారు సార్, ఇప్పుడేంటి సార్ తక్షణ కర్తవ్యం మీ పాత్ర మాదేముందంటారా సార్? ఒకటి కాదు వలాపురం శ్రీకాంత్ గారు కొన్ని వాల్యుబుల్ పాయింట్స్ చెప్పారు. ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీ అనేటువంటిది వారి పాత్ర వాళ్ళు పోషించాల్సిన బాధ్యత ఉంది. ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళు వాళ్ళ పాత్ర పోషించాలి. శ్రీకాంత్ గారికి తెలిసింది, జగన్మోహన్ రెడ్డి గారికి తెలియలా, అదొక విచారకరం. రెండోది, శ్రీకాంత్ గారు ఏదో వేరే పార్టీ నుంచి వేరే పార్టీ, అసలు జగన్మోహన్ రెడ్డి గారే వేరే పార్టీ, ఆయన పార్టీలో ఉన్న వాళ్ళు 195 మంది ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు, వీళ్ళు ఒకరు ఇంకో పార్టీలోకి వెళ్ళటం ఏంటి అనేటువంటి మాట మాట్లాడితే విచిత్రంగా ఉంటుంది. ఎందుకంటే మొత్తం మనం అంతా కూడా వేరే దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసుకొని ఈ రోజున వీళ్ళేదో పార్టీ. సార్ విచిత్రం, పెద్దలు తులసిరెడ్డి గారు కూడా చక్కగా చెప్పారు. సహజంగా ప్లేటు ఫిరాయిస్తే ఆ పార్టీకి సంబంధించిన అధ్యక్షులు, ఆ పార్టీ నాయకులు, ఇగో మా పార్టీ వాళ్ళు ఈ విధంగా మాకు
అన్యాయంగా వెళ్ళిపోయారు, వేరే పార్టీలో చేరారు, వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అని చెప్పడం అనేది సహజంగా జరిగేది. కానీ ఇక్కడ కొత్త సంప్రదాయాన్ని, ఎందుకంటే ఇదివరకు ఇట్లాగా కాదు, ఇప్పుడు కొంత ప్రజల్లో కూడా దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు కాబట్టి ఎవరన్నా పార్టీ మారదలుచుకుంటే ఖచ్చితంగా పదవికి రాజీనామా చేసి రావాలనేటువంటి రూల్ పెట్టుకొని ప్రభుత్వాలు పనిచేస్తున్న పరిస్థితిలో వాళ్ళు మేము రాజీనామా చేసి వేరే పార్టీలో చేరుతున్నామని చెప్పి పెట్టినప్పుడు దాన్ని అంతే హోల్డ్ చేసుకుంటా ఉన్నారంటే ఏ ఎమ్మెల్సీ అయితే ఉండకూడదని, అమరావతి రాజధానిగా ఉండకూడదనేటువంటి దాంట్లో 3 రాజధాని బిల్లులు వ్యతిరేకించారని, అసలు ఆ మండలినే నిర్మూలిద్దామనేటువంటి ప్రయత్నం చేసిన ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ఎమ్మెల్సీల గురించి, మండలి గురించి వాళ్ళు పడుతున్న తాపత్రయం చూస్తుంటే నిజంగా ప్రజాస్వామ్యం ఎంత గొప్పదో అర్థమవుతా ఉందండి. ఏ ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడిన వ్యవస్థను తీసేద్దాం అనుకున్నాడో అదే వ్యవస్థల కోసం ఎంపర్లాడాల్సినటువంటి పరిస్థితి. ఇందాక శ్రీకాంత్ గారు ఇంకో మాట కూడా చెప్పారు, అసెంబ్లీలో మేము ఏదో రాకుండా చేసాం లేకుండా. మీరు రాట్లా భయపడి. సార్, ఒక్క ఎమ్మెల్యేగా ఉన్న జయప్రకాష్ గారు నువ్వు 275 సీట్లు ఉన్నప్పుడు 26 మాత్రమే వచ్చిన కాంగ్రెస్ పార్టీ, అప్పుడు టైగర్ పీజేఆర్ గారు 151 సీట్లు ఉన్నప్పుడు 23 సీట్లతోనే అసెంబ్లీకి వెళ్ళి వీరుల్లా పోరాడినటువంటి, తిరిగి అధికారాన్ని తెచ్చుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళ రాజకీయ ప్రస్థానం, వీళ్ళ ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏంటి అనేది ఎంత బలహీనమైన, వయసు తక్కువ ఉండొచ్చు కానీ బలహీన మనస్తత్వం పెద్దది వీళ్ళది. కాబట్టి ఖచ్చితంగా మోషన్ రాజు గారు తీసుకునేటువంటి నిర్ణయం హైకోర్టు కూడా ఖచ్చితంగా రివ్యూలో ఉంది కాబట్టి దాని తగ్గటువంటి చర్యలు తీసుకుంటా ఉంటారు. ఇది ప్రజాస్వామ్య విజయం. ఒక పార్టీలో ఉంటూ ఆ పార్టీ ద్వారా వచ్చిన పదవులను మేము వద్దనుకుంటున్నటువంటి నైతిక విలువలు కట్టుబడిన దాంట్లో అట్లా నైతిక విలువలకు ఎవరు కట్టుబడకూడదు. మీరు పోతే పదవితో పాటు పోండి, అంతేగాని మీరు పదవి రాజీనామా చేసి వెళ్ళకూడదు అనేటువంటి అనైతిక విలువలను ప్రోత్సహిస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా ప్రజలు శిక్షించి తీరుతారు అనేటువంటి మాట అయితే ఖచ్చితంగా చెప్తా ఉన్నామండి. నేను క్లోజ్ చేసే ముందు మరోసారి నేను తులసిరెడ్డి గారి దగ్గరికి వెళ్ళదలుచుకున్నాను. ఈరోజు అనుకోకుండా కోయిన్సిడెంటల్ అక్కడ రాజ్యసభ మొత్తం కూడా బీజేపీలో విలీనం అయిపోయింది ఢిల్లీలో ఆప్ నుంచి. సార్, మనం ఒకసారి ఇవన్నీ సిమిలర్ కేసెసే కాబట్టి అది ఇది ఇప్పుడు డిఫెక్షన్ కింద రాదా సార్? అంటే నాకు తెలిసి ఒక మేజర్ చంక్ వెళ్ళిపోయినట్టుగా కాబట్టి ఇక చేయడానికి ఏం లేదా, ఆప్ కట్టడి చేయడానికి అవకాశం లేదా సార్? మొత్తం అందరూ పోయినట్టు కంప్లీట్ గా ఒక 4 నుంచి 5 పేర్లు కనపడ్డాయి, 7 దాకా అంటున్నారు. అంటే నేను అనుకుంటాం ఒకటి ఉంటుంది కదా సార్, ఒక గ్రూప్గా వెళితే కనుక వాళ్ళని గుర్తిస్తారని చెప్పేసి ఆ డిఫెక్షన్ కింద రాదనేది అంటారు కదా. అదే 2/3 ఏదో ఉన్నట్టుంది. అయినప్పటికీ మా ఫైనల్ అలాగే అక్కడ కూడా రాజ్యసభ చైర్మన్ డెసిషన్ ఫైనల్ గా ఉంటుంది కాబట్టి మరి పూర్తిగా ఎంతమంది ఎంత పోయినారు అనేది ఒకటి ఉంది. రెండవది ఏదేమైనా ఫైనల్ వచ్చేసి రాజ్యసభ చైర్మన్ ఆయన డైరెక్షన్, ఆయన వచ్చేసి ఆయన ఆర్డరే సుప్రీం అవుతుంది కాబట్టి బహుశా ఆయన్ని చూసుకుని చేరినట్టు అనుకుంటాం. ఏముందండి, ఇప్పుడు ఆల్రెడీ ఢిల్లీ వాళ్ళ చేతికి వచ్చేసింది, ఎలాగో శాసనసభలో హవా ఉంటుంది. ఒకవేళ ఏమన్నా మండలి రాజ్యసభలో ఏమన్నా కొద్దిగా నంబర్ విషయంలో ఏమన్నా ఉన్నా కానీ బీజేపీకే ఇది ఉంది కదా, ఎలాగో మేనేజ్ చేసేటటువంటి శక్తియుక్తులు ఉన్నాయి కాబట్టి మొత్తానికి ఆప్కైతే ఆ రకంగా ఒక పెద్ద ధమ్కిని ఈరోజు. సో సిమిలారిటీ కాబట్టి సబ్జెక్ట్ రిలేటెడ్గా ఒకసారి కన్సర్న్గా ఆ టాపిక్ను కూడా మనం టచ్ చేయాల్సి వచ్చింది. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ తులసిరెడ్డి గారు, విజయకిరణ్ గారు, జ్వాలాపురం శ్రీకాంత్ గారు అండ్ కోటేశ్వర గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 20.